ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే సింహం లాంటి మా రాఘవ్ సిగ్గుపడుతున్నాడా? కమాన్ మ్యాన్, డు ద హానర్. కమాన్ బాబా, ఈ నెక్లెస్ పెట్టండి. అబ్బా రేఖ, నువ్వు కూడా అచ్చం ఒక మోడల్లా పోజిచ్చావు. కానీ మంచి పని అయిందిలే, ఎందుకంటే ఒక్కసారి పూజ ఉన్నతి రహస్యం అనే బాంబ్ పేల్చిందంటే ఆ తర్వాత నీకు రాఘవ్కి ఇంత దగ్గరగా నిలబడే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? కానీ అసలు ఆ పూజ ఎక్కడుంది? చూడు పూజ, ప్లీజ్ నాకు టైం ఇవ్వు. నేను నీ బెదిరింపుని కొంచెం కూడా లైట్ గా తీసుకోలేదు. నేను చాలా ట్రై చేశాను, కానీ నేను డబ్బులు ఏర్పాటు చేయలేకపోయాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. 80 లక్షలు. ఏంటి, నువ్వు 50 అన్నావు కదా? అన్నాను, కానీ ఆ 50 నాకు ఈ రోజు మార్నింగ్ కల్లా ఇచ్చేసి ఉండాల్సింది, కానీ ఇవ్వలేదు. ఈ టెన్షన్లో నా మైండ్ పాడైపోతుంది. సో నువ్వు గుర్తు పెట్టుకో, మిగిలిన 30 ఈ టెన్షన్ అండ్ లేట్ ఫీజు కోసమే. అండ్ ఈ రోజు పార్టీ ఫినిష్ అయ్యేలోపు 80 లక్షలు నా చేతిలో ఉండాలి. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేను మెయిన్ కోర్స్ కాదు, డిసర్ట్ కూడా తిన్న తర్వాత నీ దగ్గరికి వస్తాను. కానీ నేను దానికంటే ఎక్కువ మాత్రం వెయిట్ చేయను. ఉన్నతి, పూజ నువ్వు చేసేది అస్సలు కరెక్ట్ కాదు. అలాగా? మరి నువ్వు ధ్రువుతో ఆ వీడియో తీయటం, దాన్ని వైరల్ చేయటం నువ్వే. పాపం ఏదో ఆటలా నారిలాగా దాన్ని పెళ్లి చేసుకోవటం, అది కరెక్టా? నిజానికి అన్యాయం జరిగింది పాపం ఆ ధ్రువుకే. పాపం MBA చేయడానికి బయలుదేరాడు, కానీ నీతో ఇలా అతని జీవితం నాశనం అయిపోయింది. చూడు పూజ, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఈ విషయం ప్లీజ్ ఎవరికి చెప్పకు. నేను నీకు దండం పెడతాను ప్లీజ్. అన్నయ్య ప్లీజ్, నేను చెప్పేది విను. చూడు, నువ్వు ఇక్కడ విన్నదంతా ఒక పూజ, నువ్వు ఇక్కడ ఉండు. నేను ఒక నిమిషం అన్నయ్యతో మాట్లాడొస్తాను. అన్నయ్య ప్లీజ్, నేను చెప్పేది విను. నాకు తెలుసు నువ్వు ఇక్కడ విన్నదంతా నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ నేనేం చేయను. నేను ధ్రువుని చాలా ప్రేమించాను అన్నయ్య. తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాను. అన్నయ్య ప్లీజ్, ఏదో ఒకటి మాట్లాడు. యా, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైంది? నేను ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. బట్ నువ్వు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? అంతా ఓకేనా? థ్యాంక్ గాడ్, అన్నయ్య కాల్లో ఉన్నాడు. ఆయన ఏమి వినలేదు. అన్నయ్య, అంతా బానే ఉంది. నాకు మంచిగా అనిపించట్లేదు నువ్వు నా మీద కోపంగా ఉండటం. నేను అవన్నీ మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. అండ్ మావయ్య వ్యాలంటైన్స్ డేకి ఒట్టు పెట్టుకున్నారు కదా, మనతో అన్ని గేమ్స్ ఆడించే వదులుతారంట. సెకండ్ రౌండ్కి రెడీగా ఉన్నావు నువ్వు?
కొంపతీసి తన అన్నయ్యకి అంతా తెలిసిపోలేదు కదా. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు టైం వచ్చేసింది రెండో గేమ్ ను మొదలు పెట్టడానికి. గేమ్ ఎంత ముచ్చటగా ఉంటుందో అంతే సింపుల్ రూల్స్ కూడా. మీ ముందు ఒక పేపర్ ఉంది కదా, కపుల్స్ ఆ పేపర్ మీద నిలబడే డాన్స్ చేయాలి. అండ్ ఏ ఒక్కరి కాలైనా పేపర్ దాటి బయటపడితే అప్పుడు ఆ కపుల్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఇంకోటి చెప్పనా, ప్రతిసారి పేపర్ ని ఫోల్డ్ చేసుకుంటూ చిన్నగా చేసేయడం జరుగుతుంది. దాంతో ఇద్దరు వ్యక్తులు నిలబడ్డం కూడా కష్టంగానే ఉంటుంది. రూల్ నెంబర్ 2, మ్యూజిక్ ఆగిన ప్రతిసారి నా టాలెంటెడ్ అసిస్టెంట్ స్మితా చౌదరి అండ్ తన ఫ్రెండ్స్ మీ పేపర్ ని ఫోల్డ్ చేసేస్తారు. అండ్ కపుల్ ఆ ఫోల్డ్ చేసిన పేపర్ మీద ఏదో ఓలాగా అడ్జస్ట్ అవుతూ డాన్స్ చేయాలి. రూల్ నెంబర్ 3, ఏ కపుల్ అయితే చివరి వరకు ఫోల్డ్ చేసిన పేపర్ గ్రౌండ్ మీద స్థిరంగా ఉండి నిలబడి ఆడతారో వాళ్లే గెలుస్తారు. అమ్మా పూర్ణిమ, నువ్విక్కడెందుకు నిలబడ్డావు? అరే బరిలో దిగమ్మా వీరుతో పాటు. లేదు మావయ్య గారు. అరే అలా ఎలా? పూర్ణిమ, మీ మావయ్య గారి ఆజ్ఞని పెడచెవిన పెడతావా నువ్వు? పద. మరి గేమ్ మొదలు పెడదామా? అప్పుడే వద్దండి, అది మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. అడగండి దేవిక గారు. గేమ్ ఆడించే వాళ్ళు గేమ్లో ఎందుకు పోటీ చేయకూడదు? ఇందులో అడగాల్సిందే ఉందండి. అయితే సరే, మరి మీరు శైలజ గారిని తీసుకొని బరిలో దిగేయండి. శైలజ, గెలవాలి. come on. అరే కమ్ శైలజ. హే హే. సరే, అయితే మీరందరూ మీ పేపర్స్ మీదకి చకచక వచ్చేయండి. గేమ్ మొదలు పెట్టేద్దాం. నీ ముఖం చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీకు అసలు ఈ గేమ్లో ఇంట్రెస్టే లేదన్నట్టు. ఏం పర్వాలేదు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సెకండ్ రౌండ్ తర్వాత పేపర్ చిన్నగా అయిపోతుంది కదా, అప్పుడు నేను అందరికీ నా కాలు బెనికింది అని చెప్పి ఒక సాకు చెప్తాను అండ్ గేమ్ నుంచి అవుట్ అయిపోతాను. ఓకేనా? ఎస్, నువ్వు ఏదో ఒకటి చెప్పండి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నేనేం చెయ్యాలి, ఎవరికి ఏం చెప్పాలి అని. సరే, నేను మీకు నా ప్లాన్ అంటే చెప్పేశాను అండ్ మీరు విన్నారు కూడా కదా. ఆ తర్వాత మీ ఇష్టం.